ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగాలగనపురం మండలం బండ్లగూడెం గుమ్మడివెల్లి కొత్తపల్లి వనపర్తి నేలపోగుల నానభూపేట వడిచెర్ల గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాటికొండ రాజయ్య మాట్లాడారు. స్కూల్ వాళ్ళు అయ్యదు చిన్న చిన్న జై తెలంగాణ ఇష్టాన్ని బట్టి కవిత ఇల్లు ఇది రైతులు అన్ని రకాల ఆదుకోవడం కోసం రైతుకు ఏ రకంగా పెట్టుబడి పెట్టి నష్టపోతాడో ఆ పెట్టుబడి కూడా ఏ రకంగా పెళ్లి చేసి కట్నం ఇచ్చి నష్టపోతుండో దానికి వేడిలకు చన్నీళ్ళ లెక్క, అదేవిధంగా చదువుకునే పిల్లలకు ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టి నష్టపోతుండో రైతు, అది లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎవరైతే గుడంబ తాగి కుటుంబాలు నష్టపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే గుడంబ తయారీ తర్వాత పంపిణీ లేకుండా చేసే కార్యక్రమం ఆ రకంగా రైతును ఆదుకోవడానికి చేసింది. సంబంధించిన థర్డ్ పేజ్ లో 6th ప్యాకేజ్ లో సర్టిఫికేట్ ద్వారా మనకు రామప్ప దగ్గర నుంచి టన్నల్ ద్వారా నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. 3 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 30,000 మెగావాట్లకు సంబంధించిన సామర్థ్యం గల మోటార్లు 3. 6 పైపుల ద్వారా ఆ నీళ్లు మొత్తం కూడా ధర్మస్థానం పోయాలి. మొత్తం దేవాలయంలో 60% నీళ్లు మనకు ఆ థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ ద్వారానే వస్తాయి. ఆగ మేఘాల మీద హెలికాప్టర్ తీసుకొని అసెంబ్లీ జరుగుతా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైవే తగుదనం అని చెప్పేసి మోటార్ల దగ్గరికి వస్తే ఆ మోటార్లు మొదలైంచి మోటార్లు ఆని కాలే. అది హైవే మీకు ఎందుకనైతే దాంట్లో ఏమైనా పని లేదు కదా. పైసలు 1,560 కోట్ల రూపాయలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మెయింటెనెన్స్ కోసము 6 కోట్ల రూపాయలు కావాలంటే ఇప్పటి వరకు ఇవ్వాలి. ఆయన కూడా బతలాంటి బాబాయి వాళ్ళు ఆంధ్ర పెట్ట ఒట్టిపోయింది, గణపురం ఒట్టిపోయింది, తర్వాత ధర్మసాగర్ పైన కట్టడం ఎక్కడ కూడా రిజర్వాయర్లకి నీళ్లు కట్టలేవు. ఇక సెలవు ముచ్చట ఎక్కడిది. అందుకనే ఈ నెల 31వ తారీఖు ఆదివారం రోజు ముందుగా ఎక్కడైతే అసలుగా 104 కోట్ల రూపాయలు మంజూరు చేసి కేటీఆర్ చేత శంకుస్థాపన చేసిన ఫిబ్రవరి 27వ తారీఖు 2023 శంకుస్థాపన చేసిన రోజు ఇప్పటి వరకు 104లో 3 లిఫ్టులు ఉంటాయి. ఒకటి తరిగొప్పుల లిఫ్ట్, ఒకటి గుళ్ళసాగరం లిఫ్ట్, 3వది ఉప్పుగల్ల రిజర్వాయర్ లిఫ్ట్. 3 లిఫ్టుల ద్వారా మొత్తం గణపూర్లో మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ నీళ్లు ఇవ్వాల్సి ఉంటాయి. ఇప్పటి వరకు పనులు చేసిన వాళ్ళకు బిల్లు తీయడం, సమీక్ష లేదు, పనులు ఆగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31 ఆదివారం రోజు వేలూరు నుండి గండి రామారావు వరకు పాదయాత్ర చేస్తున్నాం. రైతన్న కోసము రాజన్న పాదయాత్ర, రైతన్న కోసము రాజన్న పాదయాత్ర పేరుతోటి అక్కడ ముందు వేలేరు, తర్వాత పక్కన షాలపల్లి, పీసల, మద్దెలగూడెము, కొమ్ముగుట్ట, తర్వాత కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, పత్తేపూర్, గార్లగడ్డ తండ, తర్వాత గండి రామారం రిజర్వాయర్ దగ్గర పోతాం. సో ఇది మొదటి పాదయాత్రలో మొదటి భాగం. ఇది ఈ నీళ్ళు ఇచ్చే వరకు, నిధులు విడుదల చేసే వరకు, ఈ దేశానికి నీళ్ళు ఇచ్చే వరకు మన పోరాటం ఆగదు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుండబెట్టడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మనం ప్రజాపాలన అయితే మనం ప్రజా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.